రైతు భరోసాపై చర్చలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్ష, దాదాపు 2 గంటలైతుంది సభ ప్రారంభమై. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీల నాయకుల మాటలింటే 2014 కన్నా ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయమే లేనట్టు, 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో రైతులే లేనట్టు, అసలు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయం అనేదే మేము నేర్పినాం, అసలు రైతులని సృష్టించడమే మేమనే విధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మొన్న టీఆర్ఎస్ ఉండే, అంతకుముందు కాంగ్రెస్ ఉండే, అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీ ఉండే. ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పాలకులంతా కూడా ఆనాటి ఆదాయాన్ని బట్టి, ఆ రోజు ఉన్నటువంటి సంపాదనను బట్టి ఒక పార్టీ మాట్లాడుతుంది, మేము భూమి శిస్తు రద్దు చేసినాం కదా, మాది గొప్ప పార్టీ అని. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజుల కాలంలో జుట్లకు కూడా శిస్తుండే అధ్యక్ష. ఆ రోజు భూమి శిస్తు మీదనే ఆధారపడి మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడిచేటటువంటి పరిస్థితి ఉండే. కానీ పాత రోజులకు ఈ రోజు మీరు కంపేర్ చేసుకొని మేమేదో గొప్పగా చేసినామని 2 పార్టీలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాయి. నేను ఆ జోలికి పోదలుచుకోలేదు. చివరికి అధ్యక్ష, వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, దాంట్లో ఎవరికి ఎక్కడ ఎటువంటి అనుమానాలు లేవు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపాదన, మన ఆలోచనకు అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు మేం చేసినామని గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేసినారు తప్పితే, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ ఇంత గొప్పగా మాకు సాయం చేసింది అని గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మాట వరుసకు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పోనీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి మనకు గొప్పగా సాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, సాయం చేస్తున్నది అని ఈ ప్రభుత్వం కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది అధ్యక్ష, రాజకీయాలంటే కేవలం విమర్శ మాత్రమే చెయ్యాలేమో, ప్రతిపక్ష పార్టీ అంటే అధికార పక్షాన్ని కేవలం తిడితేనే కానీ నీ పనితనం బయటపడదేమో అనే విధంగా ఆలోచిస్తుండొచ్చు. కానీ అధ్యక్ష, మంచిని మంచి అనాలా, చెడుని చెడే అనాలా. వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ఒక ఫోన్ చేసిన ఆదిలాబాద్ నుండి. మార్కెట్ యార్డ్లో ఉన్న రైతులంతా కూడా మొత్తం తిరుమలనాథ్ రైతులు ఉన్నారు. ఎకరానికి సోయాబీన్ 6 కుంటలు మాత్రమే కొంటున్న ప్రభుత్వం గత 10 సంవత్సరాలు. రైతుకు 10 కుంటలు 12 కుంటలు ఎకరానికి పడ్డది. మేము మిగతా ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలా, మిగతా సోయాబీన్ ఎక్కడ అమ్ముకోవాలనంటే గతంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాకు పాత పరిచయం ఉన్న కారణంగా నేను చనువు తీసుకొని మార్కెట్ యార్డ్ నుంచి ఒక ఫోన్ చేసిన. చెయ్యగానే వారు మాట్లాడితే నేను మంత్రి గారికి చెప్పిన, అన్నా నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసిన, రైతులంతా మీ మాట వింటున్నారు, 6 కుంటలు మాత్రమే ప్రభుత్వం కొంటున్నది, 10 క్వింటాలు కొంటే బాగుంటుంది అని నేను అనగానే మంత్రి గారు తిరిగి ఒక మాట మాట్లాడకుండా నేను 10 క్వింటాలు కొంటున్నా అని మంత్రి గారు చెప్పిండ్రు. 2వ రోజే ఆర్డర్ ఇచ్చిండ్రు. నేను ఆ విషయాన్ని రైతులకు చెప్పిన తర్వాత 3వ రోజు హైదరాబాద్, నాకు మిగతా పనేం లేకుండా అధ్యక్ష, నేను ఆదిలాబాద్ నుండి షాలు తర్వాత పూలమాల తీసుకొని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పూలమాల వేసి షాల్తో సత్కరించి ప్రజల తరపున రైతుల తరపున ధన్యవాదాలు అని చెప్పిన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాము, లేదా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలుపుకోకుంటే అది నిలుపుకుంటలేరు, ఇది తప్పే అని మాట్లాడతాం. కానీ మీరు మంచి చేసిన మాటలకు మేము మంచి అని అంటే మీరు సంతోషపడి మీరు చెయ్యనటువంటి లేదా పూర్తి చేయనటువంటి హామీలను మీరు ఇంకా చేస్తలేరు. ఎన్నికలలో మీరు మాట ఇచ్చింది కదా అంటే లేదు లేదు కేంద్రం ఏం చేస్తున్నది అనే విధంగా ఎదురుదాడి చేస్తే మాకు ఇంకో మార్గం ఏం లేదు అధ్యక్ష. ఈరోజు నరేంద్ర మోడీ గారు
కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఆలోచించలేదు. ఈ రాష్ట్రంలో 1,20,00,000 పత్తి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,20,00,000 పత్తి. ఈరోజు పత్తికి మార్కెట్లో ధర లేదు. సిసిఐ అనే సంస్థ కొనకుంటే ఈరోజు లక్షల మంది రైతులు చాలా ఇబ్బందులలో ఉంటుండే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు సిసిఐ వేల కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే 1,20,00,000 క్వింటాళ్ల పత్తిని 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్నది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ₹1 లేదు అధ్యక్ష. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్న విషయం మాత్రమే చెప్పదలుచుకున్న అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, సోయాబీన్ మంత్రి గారు ఒక మాట అన్నారు, ఇది మొత్తం అంతా కూడా రాష్ట్రమే కొంటున్నాయంటే అన్న, రాష్ట్రం కొంటలేదు. 85,508 మెట్రిక్ టన్నులకు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిచ్చింది. కేంద్ర ప్రభుత్వం కొంటానని చెప్పింది. 8,50,000 క్వింటాలు కేంద్ర ప్రభుత్వమే కొంటున్నది. మీకేమి భారం లేదు, మీరు కొనాలి అని చెప్పినా ఇది కూడా కేంద్ర ప్రభుత్వమే కొంటున్నది అధ్యక్ష. అధ్యక్ష, PMKSYలో వేల కోట్ల రూపాయలు టంచనగా ఈరోజు రైతు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం వేస్తూ ఉన్నది. ఈరోజు గ్రామాలలో ఒక చర్చ ఉన్నది, నరేంద్ర మోడీ గారు పైసలు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పైసలు రాలేదంటారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతులకు ఏం చేయకుంటేనే గ్రామాలలో చర్చ ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా మాట్లాడుతూ ఉన్నారు, మోడీ గారి పైసలు వచ్చినాయి, మోడీ గారి పైసలు వచ్చినాయి, ఇంకా ఈ గవర్నమెంట్ పైసలు వస్తలేవని రైతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీరు గొప్ప ఆలోచనతో ఉన్నారేమో, మీకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తేనైతే మొత్తం అంతా కూడా జమ చేసుకొని ఉన్నాం, మేము జనవరిలో వేస్తామనే విధంగా మాట్లాడుతున్నారు. దానికి చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసా అంటే ఎకరానికి ఇంత మేము ఇచ్చేసి మా బాధ్యత తీరిపోయిందంటే కాదు అధ్యక్ష. రైతుకు అన్ని రకాలుగా మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రైతు మనందరికీ అన్నం పెడుతున్నాడు, దాన్ని మనం ఎవరు కూడా కాదనం, అందరం ఏకీభవిస్తాం. హోటళ్లకు పోయి టిఫిన్ చేస్తే, ఛాయ్ తాగితే, హోటలు బిల్లు కట్టిన తర్వాత సర్వ్ చేసేటువంటి సర్వర్కు 100-200 రూపాయలు నాకు తీసుకొచ్చి అన్నం పెట్టినవన్న గొప్ప కృతజ్ఞతతో అక్కడ టిప్పిచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ అధ్యక్ష, రైతు పరిస్థితి అంతా ఘోరం ఉన్నదంటే, రైతు తన చేన్లో పండించినటువంటి కూరగాయలని తీసుకొచ్చి మార్కెట్లో కూర్చొని ఎంత కమ్ముతావు కిలో టమాటానంటే 15 రూపాయలంటే 10 రూపాయలకి ఇస్తావా లేదా అని అంటారు. ఇక్కడనేమో 200 రూపాయల టిఫిన్ చేస్తే 200 రూపాయల టిఫిన్కు బిల్లు కట్టి 100-200 రూపాయలు టిప్పియడానికి మనసొప్పుతుంది. కానీ అక్కడ 15 రూపాయల కిలో టమాటాలు అమ్మితే 10కి ఇస్తే తీసుకుంటా, లేకుంటే లేదనే విధంగా ఆ రకమైనటువంటి అవమానాలు రైతు భరిస్తున్నాడు అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, కళ్ళకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ఏ రైతు కూడా సంతోషంగా లేడు అధ్యక్ష. మీరు రైతు బంధించినా, రుణమాఫీ చేసినా కేవలం ఎన్నికలప్పుడు రాజకీయ మాటలు మనం మాట్లాడుతున్నాం, కానీ రైతు ఈ రోజు కూడా సంతోషంగా లేడు అధ్యక్ష. అధ్యక్ష, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు తను పండించినటువంటి పంటని కుటుంబం అంతా కూడా కష్టపడ్డ తర్వాత మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని సంవత్సరం తర్వాత లెక్క చూస్తే అధ్యక్ష 50,000 రూపాయలు కూడా లాభం వస్తలేదు అధ్యక్ష. భార్యాభర్తలు ఇద్దరు వ్యవసాయం ఇడతబెట్టి హైదరాబాద్ వచ్చి ఎక్కడనో వాచ్మెన్ చేస్తే, ఏ ఇంట్లోనో పనిచేస్తే నెలకు 30,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నది. కానీ 5 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి ఊళ్ళో వ్యవసాయం చేస్తే భార్య భర్త పిల్లలు కూడా అప్పుడప్పుడు బడికి సెలవులు ఉన్నప్పుడు చేనులో పనిచేస్తే సంవత్సరం తర్వాత 50,000 రూపాయలు కూడా మిగులుతలేవు అధ్యక్ష. ఇది రైతుకు ఉన్నటువంటి బాధ అధ్యక్ష. అధ్యక్ష, మన తీరే రైతుకు కూడా కోరికలు ఉంటాయి. నా పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవాలనుకుంటాడు, నా పిల్లలు కూడా కార్పొరేట్ కాలేజీల్లో చదవాలనుకుంటాడు, నా ఇంట్లో వాళ్ళకు కూడా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించాలనుకుంటాడు. అధ్యక్ష, 50,000 రూపాయలు కూడా పంటకు చివరికి లెక్క చేస్తే మిగులుతలేవు. రైతు కార్పొరేట్ స్కూల్లో కానీ, కార్పొరేట్ కాలేజీలో కానీ, కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు, చదువు చెప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. అధ్యక్ష, రైతు మనందరికీ అన్నం పెడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, పెద్ద మనసుతో ఈ విషయం మీద ఆలోచించాలన్న ఆలోచనతోనే నేను చెప్తా ఉన్నా, రైతు పిల్లలు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చదువు చదివినా
ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళినా 90%తో సబ్సిడీతో వాళ్లకు ట్రీట్మెంట్ జరగాల, చదువులు చెప్పాల. ప్రభుత్వం తరపున ఒక మాట వస్తుంది, లేదు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చదివినా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం కదా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ కొరకు మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నది కదా అని ప్రభుత్వం మాట్లాడవచ్చు. అధ్యక్ష, నేను ప్రభుత్వానికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్పొరేట్ హాస్పిటల్లో రైతు బిడ్డలే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద పోయే వాళ్ళని ఎట్లా చూస్తున్నారంటే, ఎందుకు వచ్చినరా మీరు మా కాలేజీకు, మిమ్మల్ని అడ్మిషన్ చేసుకుంటే రూపాయి వచ్చేది లేదు సచ్చేది లేదు, కానీ మీ పేర్ల మీద సీట్లు ఇవ్వబడుతుంది, ప్రభుత్వం ఏమో రూపాయి ఇస్తలేదు, మీరు చదువుకున్నా ఒకటే చదువుకోకున్నా ఒకటే అనే విధంగా అవహేళనగా కార్పొరేట్ స్కూల్స్ ఆ కాలేజీలు మాట్లాడుతున్నాయి. అధ్యక్ష అట్లనే కార్పొరేట్ హాస్పిటళ్ళలో కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్లు అంటే నేను ఎందుకు ఇది ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. రైతు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు ట్రీట్మెంట్ కొరకు వచ్చిండు, నిమ్స్కు పోయితే నిమ్స్కు తప్ప ఎల్ఓసి వేరే దిక్కు లేకుండే, వేరే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు అని బయటకు వెళ్ళగొట్టారు సార్. రైతు దగ్గర చిల్లి గవ్వ లేక ఉండే ఆరోగ్యశ్రీకి కూడా పాపం కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరికి కూడా పేషెంట్ ఆరోగ్యశ్రీ అని అంటే అయిపోయా, ఇక ఇది వీళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి కూడా మనకేమొస్తుంది అనే విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యవహారం చేస్తున్నాయి. కాబట్టి రైతు ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఈ సమాజంలో రైతుకు రావాలి. భరోసా అంటే కేవలం డబ్బు మాత్రమే ఇవ్వడం భరోసా కాదు, రైతు అనంటే ఈ సమాజం గౌరవించేటటువంటి పరిస్థితి రైతుకు రావాలి అధ్యక్ష. ఆ రకమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడే అధ్యక్ష రైతు ఏమన్నా బాగుపడే అవకాశం ఉంటుంది అధ్యక్ష. వ్యవసాయం చెయ్యాలంటే ఎంత కష్టం ఉంటుందంటే, నేను వర్షాకాలం నా చేన్లకు మిగతా వాళ్ళ చేన్లలో కూడా పోయినా అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా నేను ఒక విజ్ఞప్తి చేసిన. మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే దాదాపు 95-96% శాసనసభ్యులు ఉన్నారు. సార్, వర్షాకాలం వ్యవసాయం చేయడానికి చేన్లకు పోవాలంటే రోడ్లు ఉండయి సార్. ఎరువులని నెత్తి మీద ఎత్తుకొని పోతే కానీ, ట్రాక్టర్తోని కానీ ఆటోలు కానీ 4 ఎరువుల బస్తాలు వేసుకొని వ్యవసాయం చేయడానికి చేన్లకు తీసుకుపోతామనంటే పోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వచ్చేటటువంటి బడ్జెట్లో కానీ వ్యవసాయ పొలాలకు వ్యవసాయ చేన్లకు రోడ్లు అనే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకురండి. రైతులంతా కూడా సంతోషపడతారు. వర్షాకాలం వాళ్లకు చేన్లకు పోవాలంటే విపరీతమైనటువంటి కష్టం ఉంటుంది, ఎంత బురద ఉంటుందంటే ఎడ్లు దిగబడతాయి, బండి దిగబడుతుంది, ఎవరినైనా చేన్లకు పనికి పిలిస్తే కూడా ఎవరు రారు. అందుకు గ్రామానికి పోవడానికి ఎంత ఇంపార్టెంటో రైతులు చేన్లకు పోవడానికి కూడా రోడ్లు అంత ఇంపార్టెంట్. కాబట్టి బడ్జెట్లో వచ్చేసారి సరి అయినటువంటి కేటాయింపులు చేసి మీ 4 సంవత్సరాల ఈ పీరియడ్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ చేన్లకు పొలాలకు పోవడానికి రోడ్లేసే విషయంగా మీరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. పెద్ద కంపెనీలు ఏ లోన్ తీసుకున్నా కూడా కొలాటరల్ గ్యారంటీ లేకుండా వాళ్ళకు లోన్ ఇస్తారు. వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా తన సొంత ఇల్లు కట్టుకోవాలని కోరికుంటుంది. ఈ గడిచిన 10 సంవత్సరాలలో ఏ రైతు ఇల్లు కట్టుకుందామన్నా కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. పోనీ తనకు తానే సొంతం కట్టుకుంటా అంటే బ్యాంకుకు వెళ్తే అధ్యక్ష గ్యారంటీ ఏమి ఇస్తావు అని అంటుండే. రైతు దగ్గర ఏముంటుంది అధ్యక్ష, తను చేసుకుంటున్నటువంటి పొలం ఉంటుంది, చేను ఉంటుంది. కానీ బ్యాంకులు ఏమంటాయి, నీ వ్యవసాయ భూమిని మేము తాకట్టు పెట్టుకొని నీ ఇల్లు కొరకు లోన్ ఇవ్వము అని అంటారు. మరి రైతు ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు అధ్యక్ష? మిగతా వాళ్ళకేమో 100,000 కోట్ల రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఎందుకు? అది సమాజ హితం కొరకట, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కొరకట. రైతు కూడా అధ్యక్ష మనకు తెలియకుండానే 5-10 ఎకరాలు ఉన్నటువంటి రైతు రోజుకు 7 నుంచి 8 మంది కూలీలకు ఉపాధి ఇస్తాడు. తనకేం మిగులుతలేదు రైతు. కానీ రైతు మాత్రం తను 10 ఎకరాలు ఉన్నటువంటి ఒక ఆసామి 600 నుంచి 700 మందికి సంవత్సరం కూలీ ఇస్తాడు అధ్యక్ష. రైతు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కన్నా ఎక్కువ ఈ సమాజానికి ఉపయోగపడుతున్నాడు. తనకేం మిగులుతలేదు, కానీ తను మాత్రం మిగతా వాళ్ళకి ఉపాధి ఇచ్చేటటువంటి పని చేస్తున్నాడు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ రైతు అయినా సరే
తను 10 లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకుంటానంటే, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇళ్లతోని 100% మనం ఇయ్యలేము, అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కానీ తనిచ్చి తాను రైతు బ్యాంక్ వెళ్ళి నేను ఇల్లు కట్టుకుంటానంటే ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇల్లు ఇచ్చే విధంగా బ్యాంకర్లకు తోని ఏదన్నా ఒక సమన్వయం చేసి, అవసరమైతే ఢిల్లీ లెవెల్లో మీరు వెళ్ళినప్పుడన్నా కానీ ఒక రిప్రజెంటేషన్ చేసి ఈ రైతులకి సాయం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాను. అధ్యక్ష ఎన్ఆర్ఈజెస్ అని అంటే పెద్దలమని అనొచ్చు, ఇది మీ కేంద్రమే కదా, అక్కడ ఉన్నటువంటి మీ ప్రభుత్వమే కదా, మీరు తెచ్చుకుంటే అయిపోతుంది అని చెప్పి. శంకర్ గారు ప్లీజ్ సార్, నేను 15 నిమిషాలు ఈ రైతు భరోసాకు రైతు భరోసాకు పరిమితమై మాట్లాడండి. ఓకే సార్. ఎన్ఆర్ఈజెస్ నేను ఎందుకంటే సార్, భరోసా అంటే నేను అనేది ఎకరానికి ఇంత ఇస్తే అయిపోదు, ఈ మిగతా అన్ని కూడా మీరు ఇచ్చేటటువంటి భరోసానే. ఈ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది సార్, ఇవి వేస్తే చాలా మంచి పేరు వస్తుంది. ఎన్ఆర్ఈజెస్ అనేది సార్ ఈ వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి. నేను గతం కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారు అని అంటే, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఆలోచన చెయ్యమని చెప్పండి, మేము త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. వ్యవసాయానికి ఏ రకంగా అనుసంధానం చేస్తే బాగుంటుందో, రైతుకు ఏ రకంగా మద్దతు కాగలుగుతుందో దానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాలు సూచనలు పంపితే మేము ఆలోచిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ఎన్ఆర్ఈజెస్ కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఇంకొక విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మాటని వినాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే, రైతు మిర్చిని అమ్మితే 60 రూపాయలు కిలో వస్తే అదే కారం పొడి వేసి అమ్మితే 110 రూపాయల కిలో వస్తూ ఉన్నది. మిర్చిని డైరెక్ట్గా రైతు అమ్మితే 60 రూపాయలే, దాని కారం పొడి వేసి అమ్మితే 110 రూపాయలు, అంటే కిలోకు 50 రూపాయల తేడా వస్తున్నది. అందుకే నేనేమంటున్నానంటే, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు గ్రామాలలో రావాలా. అధ్యక్ష, ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేస్తుంది. ఈ న్యాచురల్ గ్యాస్కు బయోగ్యాస్కు సంబంధించింది, న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద రైతులకు ఎటువంటి గ్యారంటీ లేకుండా 25 కోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఒక గ్రూప్ ఉంటే 25 కోట్ల రూపాయలు ఆర్బీఐ ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇవ్వాలని ఆలోచిస్తున్నది. కాబట్టి కనీసం పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒకటి అటువంటి నేపర్ గడ్డి సార్, ఎటువంటి ఖర్చు లేకుండా రైతు ఆ గడ్డిని పండిస్తాడు, ఆ గడ్డిని ఫ్యాక్టరీకి వేస్తే ఎకరానికి 2.5 లక్షల రూపాయల లాభం వస్తాయని చెప్తాడు. నేను మొన్న మహారాష్ట్రలో ఒక ప్రాజెక్టు చూసి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఒక టీంని ఇమీడియట్గా పంపండి. అది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష, పంటల బీమా పథకం, ఈ పంటల బీమా పథకం గురించి నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష, నేను గతంలో ఆదిలాబాద్ నుంచి 150 మంది రైతులని ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి తీసుకొని వచ్చిన. అప్పుడు ఎట్లుంటుండే అధ్యక్ష, కంచలేసి హైదరాబాద్ కూడా రాలేకపోతుంటివి. కానీ నేను ఆదిలాబాద్ నుంచి రైతుల్ని తిరుపతి పోతున్నామని పోలీసు వాళ్ళకి చెప్పి, పోలీసు వాళ్ళ ఇంటెలిజెన్స్ నిఘా ఇంతమంది రైతులు ఎడబోతున్నారు అని అంటే, మేము తిరుపతి పోతున్నామని చెప్పి హైదరాబాద్కి వచ్చి, నేను అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందు ఐటీసీ హోటల్ ఉంటుంది, నేను 15 రూములు తీసుకొని ఐటీసీ హోటల్లో రైతులని ఉంచి ఉదయం 7 గంటలకు ప్రగతి భవన్ ముట్టడి చేసి లోపల దాకా వచ్చినాం. అధ్యక్ష, ఎందుకు వచ్చినాము అని అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఫసల్ బీమాని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం కడతలేదు అని అంటే, ఆ రోజు మా మీద లాఠీ చార్జ్ చేసిండ్రు, నా మీద కేసులు పెట్టిండ్రు, రైతుల మీద కేసులు పెట్టిండ్రు. ఇప్పటిదాకా కేసులను ఎదుర్కొంటున్నాం. అధ్యక్ష, పంటల బీమా పెడితే రైతులకు ఎందుకు గొప్ప భరోసా వస్తుంది అంటే, ప్రభుత్వం మీద భారం కూడా తక్కువైతుంది, రైతులకు భరోసా కూడా వస్తుంది. గొప్పగా చెప్పారు. నేను చాలా సంతోషపడ్డా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల బీమాకు సంబంధించినటువంటి ఆ ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే కడుతున్నది, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కడతాము అని అంటే నేను చాలా సంతోషపడ్డా. నేను అగ్రికల్చర్ కమిషనర్ గారికి పదే ఫోన్ చేసి అడుగుతుంటే, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉన్నది అని అంటే, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్న ఈ పంటల బీమా పథకం మీరు అమలు చేస్తే ప్రభుత్వం మీద భారం తక్కువైతుంది,
రైతులకు కూడా ఎప్పుడు కాలం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా వర్షాలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ బీమాలో కవరేజ్ ఉంది కాబట్టి పంటల బీమా పథకాన్ని అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, విత్తనాల చట్టం రైతుకు చాలా మోసం జరుగుతుంది అధ్యక్ష. ఎప్పుడో తాతల తరం నాటి ఆ విత్తనాల చట్టం ఉన్నది, ఆ చట్టాన్ని మార్చాలి అధ్యక్ష. విత్తనాలలో రైతులు మోసపోతే ఆ రైతు సంవత్సరం అంతా కూడా కోలుకోలేడు అధ్యక్ష. ఎందుకంటే దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మొలకెత్తకుంటే తిరిగి మళ్ళీ విత్తనాలు తీసి మొలకెత్తినా కూడా వచ్చి మళ్ళీ ఒక నెల 15 రోజులు గ్యాప్ అయిపోతుంది. సరి అయిన రీతిలో పంట దిగుబడి రాదు. విత్తన సమయంలోనే రైతు మోసపోతున్నాడు. ఏమైనంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న కేసులు పెట్టంటే వాళ్లకు కోర్టుకు పోకముందే పోలీస్ స్టేషన్లలో బెయిల్ వస్తున్నాయి. నేను అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే డూప్లికేట్ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేస్తారో వాడు కనీసం ఒక 90 రోజులు కూడా బయటకు రావద్దు. అటువంటి కఠినతరమైనటువంటి చట్టాలు కావాలి. విత్తనాలప్పుడే రైతుకిన మోసానికి గురైపోతే రైతు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏఈల బాధ్యత, ఏఈలు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరంగా సలహాలు ఇచ్చి ఈ వంగడాలు బాగుంటాయి, ఈ పంటలు బాగుంటాయి అనే విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళకు సలహాలు రావాలి. కానీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అధ్యక్ష, ఆ రకమైనటువంటి సలహాలు రైతులకు ఎక్కడా కూడా దొరుకుతలేవు. అందుకే కొత్త ఈరోజు ప్రపంచంతో రైతు పోటీ పడాలి అధ్యక్ష. మిగతా కొన్ని దేశాలలో ఎకరానికి 40 క్వింటాలు 30 క్వింటాల పత్తి వస్తున్నది. మనం ఇంకా 10-12 క్వింటాలలో ఉన్నాం. మిగతా దేశాలలో BT 7, 8కి వెళ్ళిపోయారు. మనం BT 2లోనే ఉన్నాం. 3 అనాధికారికంగా నడుస్తూ ఉన్నది. క్వాలిటీ విత్తనాలు రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ విత్తనాలు కనుక మనం రైతులకు ఇవ్వలేకపోతే మీరు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా, ఎన్ని రుణమాఫీలు జరిగినా, ఎంత రైతు భరోసా వచ్చినా రైతు బాగుపడు అధ్యక్ష. ఒక వింత పరిస్థితి నడుస్తూ ఉన్నది. అదేంటంటే ఎన్నికల కన్నా ముందు మాత్రమే రాజకీయ పార్టీలు రైతుల విషయంలో మేనిఫెస్టోలు ఎంత గొప్పగా తయారు చేస్తున్నారనంటే ఆ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, అది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇంకో పార్టీ కాదు, ఎన్నికల కన్నా ముందు రాజకీయ పార్టీల ఆతృత రైతుల విషయంలో ఏ రకంగానైతే ఉంటున్నదో అధికారం వచ్చిన తర్వాత మాత్రం అధ్యక్ష ఆ ఇచ్చినటువంటి హామీల మీద ఆ గొప్పగా ఆలోచన ఉంటే రైతులు ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోరు అధ్యక్ష. ఈరోజు రైతు బంధు విషయం మాట్లాడుతూ మేము ఇంత ఇచ్చినాం, మేము అంత ఇచ్చినాం, మీరేం చేసిండ్రు అని ఈ సమయం అంతా కూడా, సభా సమయం అంతా కూడా ఈ ఒకరిదొకరు విమర్శలు మాత్రమే పోతున్నది. సలహాలు ఎవరు ఇస్తలేరు అధ్యక్ష. వాళ్ళు గొప్పగా చెప్పుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మేము ఇంత చేసినాం కదా, మీ నాయకుడు గిట్లా చేసిండు కదా, మీ నాయకుడు గిద్దిన్నాడు కదా, ఈ రకమైనటువంటి మాటలు తప్పితే ఏం చేస్తే రైతుకు బాగుంటుందో అని ఏ రాజకీయ పార్టీ కూడా సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రైతుకు ఈరోజు పనిముట్లు చాలా అవసరం. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ ప్రభుత్వం ట్రాక్టర్లు ఇచ్చింది అధ్యక్ష. ఎవరికి ఇచ్చిందో తెలుసా అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చింది అధ్యక్ష. రైతు ఒక పార్టీ కార్యకర్తనో, రైతుకు ఒక కులమో లేదు అధ్యక్ష. నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. నీ పార్టీ కార్యకర్తలకే వ్యవసాయ పనిముట్లు ఇస్తుంటే అది ఏ రకమైనటువంటి మంచి జరుగుతుంది అధ్యక్ష. నేను అందుకే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంత ప్రారంభించినట్టు ప్రారంభించిండ్రు, మళ్ళీ దాంట్లో మందగించింది. వ్యవసాయ పనిముట్లు ఇమీడియట్గా స్ప్రింక్లర్లు కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, సబ్సిడీ మీద ట్రాక్టర్లు కావచ్చు, నాగన్లు కావచ్చు, ఈ రకమైనటువంటి వ్యవసాయ పనిముట్లు మీరు వెంటనే అందించే ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు పంటలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయింది అధ్యక్ష. మన దగ్గర ఉన్నటువంటి దిగుబడితో ప్రపంచాన్ని మనం పోటీ పడలేం. ఈరోజు కొన్ని దేశాలలో, నేను థాయిలాండ్లో చూసిన అధ్యక్ష, నేను కొరియాలో చూసిన అధ్యక్ష, మన దేశంలో ఒక చర్చ, ఏ రాష్ట్ర బడ్జెట్లో చూసినా కూడా ఒక చర్చ జరుగుతుంది అని అంటే వ్యవసాయం వల్ల జీడిపి ఎంత పెరుగుతున్నది, ఇండస్ట్రీ తెచ్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది. మరి అన్నం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అధ్యక్ష? మనం ఇండస్ట్రీలు తెచ్చుకుంటాం, వాళ్ళకు మనం సాయం చేస్తాం,
వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఈ దేశం లేకుంటే మిగతా దేశాలలో వస్తుండొచ్చు, కానీ అన్నమైతే తెచ్చుకోలేం కదా అధ్యక్ష. మనం అన్నమైతే తినాలి కదా అధ్యక్ష. అందుకే వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమల మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అది చిన్న దేశమే, వ్యవసాయంతోనే వాళ్ళ జీడిపి ఏ రకంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. అందుకే పాడి పరిశ్రమ ఈరోజు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే NLM కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్నది అధ్యక్ష. వేల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. 50% సబ్సిడీ, రూపాయి 2 రూపాయలు కాదు అధ్యక్ష. నువ్వు 5 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే, 4 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే ఏ రైతైనా సరే 2 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. 1 కోటి రూపాయల యూనిట్ పెట్టుకుంటే అది మీరు పోల్ట్రీ పెట్టుకోండి, డైరీ పెట్టుకోండి. ఈరోజు 2 కోట్లు పెట్టుకుంటే 1 కోటి రూపాయల సబ్సిడీ, ఈరోజు 50 కోట్లు పెట్టుకుంటే 50 లక్షల రూపాయల సబ్సిడీ, 50% సబ్సిడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయలేదు. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర పథకం అనే అంటే గతంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో, ఎక్కడ నరేంద్ర మోడీ జపం జరుగుతుందని ఏ పథకాన్ని రానిచ్చేటటువంటి ప్రయత్నం ఆపుతుండే, ఏ పథకాన్ని రానియలేదు. నేను అందుకే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా గొప్పగా ఒక మాట మాట్లాడింది. మాకు భేషజాలు లేవు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా నేను ప్రయత్నం చేస్తానన్నారు. చాలా సంతోషం అధ్యక్ష. కేంద్రం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆలోచన కూడా చాలా గొప్ప ఆలోచనలు అధ్యక్ష. ఎక్కడ కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు చాలామంది మధ్యన సంవత్సర కాలంలో ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రు. ఎక్కడ ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినా వారి నోటి నుంచి మొదలుగా ఏ మాట వస్తున్నదో తెలుసా? మాకు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సంబంధం లేదు, మీ రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా సహకరిస్తామని ప్రతి కేంద్ర మంత్రి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళేటటువంటి మంత్రులకు చెప్తున్నారు అధ్యక్ష. అంతకన్నా ఎక్కువ ఉదారత, అంతకన్నా గొప్ప మనసు ఇంకేం కావాలి అధ్యక్ష? అందుకే నేను ప్రభుత్వానికి మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయ విమర్శలు చేసుకుందాం, ఎన్నికల. కానీ ఇంకో దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, నాకు ఒకటి అర్థమైతే లేదు, కొత్తగా వచ్చిన సభ్యుని నేను రెగ్యులర్గా ఎమ్మెల్యే కాకన్నా ముందే నేను కొన్ని కలలు కన్నా అధ్యక్ష. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభలో ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడినటువంటి స్పీచ్ని, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటల్ని, నోముల నరసింహయ్య గారు మాట్లాడినటువంటి మాటలని, విద్యాసాగర్ రావు గారు మాట్లాడినటువంటి మాటలని, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినటువంటి మాటలని నేను బాగా ఇదే ప్రయత్నం చేస్తుంటే, నేను ఎందుకు 20 సంవత్సరాల క్రితమే 15 ఏళ్ల క్రితమే 10 ఏళ్ల క్రితమే ఈ మాటలు బాగా స్పీచ్లో వింటుండే. నేను యూట్యూబ్లో ఈ మాటలు పెట్టుకొని వింటున్నప్పుడు నా మిత్రులు అంటుండే, నువ్వు ఎందుకు వీళ్ళ అన్ని స్పీచ్లు గంటలు వింటున్నావనంటే నేను వాళ్ళతో ఒక మాట అంటుండే, రేపు నేను అసెంబ్లీకి వెళ్ళాలా, అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వాళ్ళు మాట్లాడినట్టే నేను కూడా మాట్లాడాలని కోరిక, బలమైనటువంటి కోరిక ఉన్న కారణంగా నేను అవన్నీ స్పీచ్లు ఉంటుండే. నిన్న అధ్యక్ష ఒక విషయం మీద నాకు అవకాశం ఇస్తారని నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన. నిన్న వీళ్ళ గొడవ వాళ్ళ గొడవ చూస్తే 3:30 గంటలు పోయింది. మేమేమో కొత్తగా వచ్చిన వాళ్ళం ప్రిపేర్ అయ్యి రాత్రి 2 గంటలకు 3 గంటలకు లేచి చదువుకుంటున్నాం. ఏమేమి ఉన్నది, ఎట్లెట్లున్నది కొంచెం మాట్లాడదామని. మీకు నా విజ్ఞప్తి ఏంటంటే అధ్యక్ష, కొత్త సభ్యునికి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు కొంత మీరు నేరుగా వారించి వాళ్ళని కంట్రోల్ చేసి అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. రైతుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అనొచ్చు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినాం కదా ఇంకేం కావాలని. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అతి తొందరగా నమ్మేది రైతు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ ఏ మాట ఇచ్చినా రైతు నమ్ముతాడు. రైతు అంత తొందరగా ఇంకా ఎవరు నమ్మరు అధ్యక్ష. రైతు నమ్మి ఓటేసాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే రైతు మీ మాటలని బలంగా నమ్మిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చింది. ప్రధానమైనటువంటి హామీ రుణమాఫీ. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రివర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లో ఈ తేడాలు కంట్రోల్ కావాలి. ఒక మంత్రి గారు చెప్తారు 60% మాఫీ అయిపోయింది, 40% కాలేదని. ఇంకొకరు చెప్తారు 70 అయింది, 30 కాలేదని. అసలు ఒక కంక్లూజన్కు రండి, ఎంత మాఫీ అయింది, ఇంకెంత మాఫీ కాలేదు. సరే, రాష్ట్ర ఖజానా మీకు సహకరిస్తలేదేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, కానీ మీరు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి అధ్యక్ష.
2 లక్షల రూపాయల రుణమాఫీ. కోఆపరేటివ్ బ్యాంకులలో గౌరవ మంత్రి గారు నా మాట కొద్దిగా నోట్ చేసుకోవాలి. కోఆపరేటివ్ బ్యాంకులలో 65 నుంచి 70% రైతులకు లోన్లు మాఫీ కాలేదు. అది టెక్నికల్ సమస్య ఉన్నదా, ఇంకో సమస్య ఉన్నదా? మీరు వెంటనే ఆ విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చించి మీరు ఆర్డర్స్ ఇవ్వాలా. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు 1 లక్ష రూపాయలు వడ్డీకి పోయింది. దాంట్లో ఏం అనుమానం లేదు, వడ్డీకి పోయింది. కానీ ఇంకొక విషయం, ఈరోజు కూడా రైతు 2 లక్షల రూపాయల బాకీ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు ఎప్పటి వరకు చేస్తారో క్లారిటీ ఇస్తలేదు. మీరు ఒక మాట ఏమంటున్నారు, 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతు తన డబ్బుని బ్యాంకులో జమ చేస్తే ఆ సమాచారం మాకిస్తే మేము 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్తున్నారు. 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రైతుకు రుణమాఫీ చేయాల్సిందే మీరు. ఎందుకంటే మీరు 70%కు చేసినా 80%కు చేసినా మీరు ఈ 20%కు చేయకపోతే మీరు 80% మీకు చేసిన వాళ్ళు ప్రచారం చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ 20% మాత్రం మిమ్మల్ని జీరో చేస్తారు అధ్యక్ష. మీరు జాగ్రత్తగా ఉండండి. 80% చేస్తాం, 70% చేస్తాం, ఈ 20-30 వేలతోనే మాకేం ఇబ్బంది అవుతుంది అంటే ఈ 20-30 మాత్రం మిమ్మల్ని జీరో చేస్తారు. దీన్ని జాగ్రత్తగా ఉండాలా. 2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రభుత్వం ఎప్పటి వరకు చేస్తుందో క్లారిటీగా చెప్పండి. ఆర్థిక పరిస్థితి మీకు సహకరిస్తలేకపోవచ్చు, వాస్తవాలు చెప్పండి. కానీ బుకాయింపు ద్వారా ప్రజలను నమ్మించలేము. ఒక పక్క మనం ఏం చెప్తున్నాం, ఎస్ఎల్బిసి లెక్కలు 52,000 కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి, రుణాలు తీసుకున్నారు రైతులు, 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినామని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ఇంకా 30,000 కోట్ల రూపాయలు రైతులు బాకీ ఉన్నట్టే కదా. దాంట్లో 10,000 కోట్ల రూపాయలు వేరే అప్పులు ఉన్నా కూడా ఇంకా 22,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టే కదా. క్లియర్గా మీరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారమే 20,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో మీరు కొంత క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక మాట మాట్లాడి ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండిండొచ్చు, ఏమని కొంత కేటగిరీ వైజ్ చేస్తే మనం ముందుకెళ్తే కొంచెం ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండకుండా ఈ పథకాన్ని కొనసాగించవచ్చనేమో ఆలోచన ఉండిండొచ్చు. సహజంగా ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఆలోచన వస్తుంది, ఎక్కడ రూపాయి తక్కువ చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేయగలుగుతాం అనేది మీకుంటే ఉండిండొచ్చు. మిగతా దుబారా ఖర్చు చేయండి అధ్యక్ష. ఈరోజు 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా 2.5 నుంచి 5 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు 11 లక్షల రైతులు ఉన్నారు. అదేవిధంగా 5 నుంచి 10 మధ్యన ఉన్నటువంటి రైతులు 4,72,000 ఉన్నారు. అధ్యక్ష, 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో కేవలం 64,000 మాత్రమే ఉన్నారు. నేనేమంటున్నా, గుట్టలకు ఇవ్వకండి, పుట్టలకు ఇవ్వకండి, లేఅవుట్ చేసినటువంటి స్థలాలకు ఇవ్వకండి, ఆ రకంగా ఉన్నటువంటి తీసేయండి, దాంట్లో తప్పేం లేదు. గుట్టలకు ఇవ్వాలని ఎవడన్నా మాట్లాడితే మూర్ఖుడు వాడు. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు సాయం చెయ్యండి. కానీ నేనేమంటే ఈరోజు పెద్ద ఇండస్ట్రీ 1000 కోట్ల ఫ్యాక్టరీ వచ్చినా ఆయనకు సబ్సిడీలు ఇస్తున్నాం, ఆయనకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటోళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు సబ్సిడీలు ఇస్తున్నాం, వాళ్లకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. మరి మన కొరకు అన్నం పెట్టేందుకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి. రైతుకు కులం లేదు అధ్యక్ష, రైతే, ఏ కులం ఉన్నా కూడా రైతే. కాబట్టి మీరు మిగతా విషయాలు ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు ఎక్కువ వ్యవసాయం ఎవరు చేస్తారు అధ్యక్ష? వ్యవసాయాలు అంతా బాగలేవు అధ్యక్ష. మనకున్నట్టు ఫామ్ హౌస్ల తీరు లేవు. దురదృష్టం ఏంటంటే నాయకులకు ఈ మధ్యన ఫామ్ హౌస్లు అయిపోయింది. ఆ నాయకులకు ఏమనిపిస్తాయంటే నా ఫామ్ హౌస్ ఎట్లున్నదో మిగతా ఊళ్ళల్లో రైతుల వ్యవసాయాలు కూడా గట్లనే ఉన్నాయనుకుంటాడు. కానీ నువ్వు కట్టుకున్నట్టు 20 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ల రైతుకి ఇల్లు లేదు, నీకున్నది. నీ ఫామ్ హౌస్ తీరు రైతు వ్యవసాయం లేదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కానీ ఆలోచించాలా. ఈ సభ ఆలోచించకుంటే రైతుల గురించి ఇంకెవరు ఆలోచిస్తారు అధ్యక్ష? అందుకే నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఏది ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు చేసినా సరే, మహా అంటే 20 ఎకరాలు 25 ఎకరాల కన్నా ఎక్కువ ఏ రైతు వ్యవసాయం చేస్తలేడు అధ్యక్ష. మహా అంటే 20 ఎకరాలు. ఆ 20 ఎకరాలు చేసే వాళ్ళు కూడా 1% ఉంటారో ఎక్కువలైతే 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా మీకు పెద్ద సేవ అయ్యేది కూడా పెద్దగా ఏముండదు. ఈ 64,000 ఎకరాల గురించి ఆలోచించి మీరు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం
చివరిగా ఇంకొక మాట కూడా ఏమనిపిస్తుంది అధ్యక్ష, 10 సంవత్సరాలు ఈ దేశంలో 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. గతంలో 10 ఏళ్ళు కూడా తీసుకోనటువంటి ఎంతో గొప్ప గొప్ప సాయం తీసుకున్నారు కేంద్రం నుంచి. కేటీఆర్ గారు మా నాయకుడు ఒక మాట చెప్పబోతే చివరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా, ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా, ఆఖరికి బీజేపీ వాళ్ళకు కూడా మైక్ ఇస్తున్నారంటే ఏంది అధ్యక్ష ఇది? బీజేపీ అంటే ఏమనుకుంటున్నారు అధ్యక్ష? మీరు ఈ పాత 10 జిల్లాలు కొత్త 33 జిల్లాలు పరిపాలించినటువంటి మీకే గింత ఉంటే 750 జిల్లాల్ని పరిపాలిస్తున్నాం, మాకింత ఉండాలా? మా అధికారం గురించి మీకు తెలియదా? బీజేపీ గురించి చెడుగా మాట్లాడితే ఏమైందో మీకు తెలియదా? అంత అవమానపరిచే విధంగా ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతారంటే ఎట్లా అధ్యక్ష? సాటి సభ్యులని ఆ రకంగా మాట్లాడేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మేము మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా నాయకుడిని మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూర్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తే నాకు వాళ్ళు అన్నటువంటి మాటలు బాధ అనిపించింది. సీనియర్ సభ్యులు కొత్త సభ్యుల్ని గౌరవించి వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేయాలా అధ్యక్ష. ఈరోజు నాకు బాగా జ్వరం వచ్చింది అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నది రైతులకు సంబంధించింది, నాకు విపరీతంగా లేవచ్చు లేక, కానీ ఇటువంటి అవకాశం రాదు. రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, రైతుల బాధలు నాకు కూడా ప్రాక్టికల్గా కొంత తెలుసు కాబట్టి ఈ మాటలు చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే సభకు వచ్చి ఇవన్నీ విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు వ్యవసాయంలో మీకు చాలా అనుభవం ఉన్నది, మీకు ఉన్నటువంటి అనుభవం నాకు తెలిసినంత ఈ క్యాబినెట్లను మీరు సీనియర్ అని అనుకుంటా బహుశా. ఎందుకంటే మీరంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చాలా మర్యాద. బడ్జెట్ రూపకల్పనప్పుడు కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించేటటువంటి ప్రయత్నం చేసి రైతులకు కొంత న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, ఎక్కువసేపు లేవు. ఒకటే నిమిషం ఎందుకు చెప్పాలనిపిస్తుంది అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు. మా మాటల్ని వింటే కొంత సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం అవుతాయి, రైతులకు కొంత భరోసా వస్తున్న ఆలోచనతోనే ఈ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. తిరిగి ఈ మాట చాలా మొదలు ప్రస్తావించిన మాట మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. వ్యవసాయం చేసేటటువంటి రైతులకు చేన్లకు పోయేటటువంటి తోవలు సార్, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇది ఒక అంశాన్ని మీరు ప్రత్యేకంగా చేర్చుకోండి. ఎందుకంటే రైతు చేన్లకు, వ్యవసాయం చేసే రైతు చేన్లకు పోవాలంటే రోడ్డు పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం గతంలో చేయడానికి ఎవరైనా కూలీలు నడుచుకుంటే చేన్లకు వస్తుండే, ఈరోజు కూలీలు నడుచుకుంటే చేన్లకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆటో పెడితేనో లేదా ఇంకోటి పెడితేనో చేన్లకు వస్తున్నారు. మరి ఆటో పెట్టాలన్న రైతు మిగతా ఎట్లన్నా కానీ కూలీలను చేన్లకు తీసుకుపోవాలంటే వర్షాకాలం రోడ్లు లేకుంటే ఎట్లా పోతాడు అధ్యక్ష? ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో రైతులు ఒకటే అడుగుతున్నారు, మీరు మాకు ఏం చేసినా చేయకున్నా మేము చేన్లకు పోతేందుకు మాకు రోడ్లు వేయాలని రైతులు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది రిపీట్ రెండోసారి కూడా చెప్పిన. ఎందుకు చెప్పిన విషయం అంటే మీకు మరీ గుర్తుండాలన్న ఆలోచనతోనే ఈ విషయాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. అందుకు ఎవరికి ఎక్కడ కూడా ఎటువంటి కటింగ్లు లేకుండా పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బుని రైతుల ఖాతాల్లో వేసే విధంగా ప్రయత్నం చేయాలని, 2 లక్షల రూపాయల రుణమాఫీ గురించి ప్రత్యేకంగా మీరు భరోసా ఇచ్చి, తక్కువనే ఉన్నారు బిలో 1% ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. మీరే అందరికీ ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. అందరికీ ఇస్తే బాగుంటుంది. వ్యవసాయం చేసేవాళ్ళకు గుట్టలకు పుట్టలకు మాత్రం నేను 10 ఎకరాలు 15 ఎకరాలు మీరు అనుకుంటుండొచ్చు, కానీ వ్యవసాయం చేసేటటువంటి రైతులకు అందరికీ ఇస్తే బాగుంటుందని. చివరిగా ఒక మాట అధ్యక్ష, ఒకటే మాట అధ్యక్ష. మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపూర్ అనే ఊరు. నేను ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా అంటే, వీళ్ళు రైతు బంధు మొదలైన తర్వాత ఆ గ్రామం రూపాయి కూడా రైతు బంధుకు నోచుకోలేదు అధ్యక్ష. వీళ్ళకు ఆ ధరణి వల్ల వీళ్ళ పాస్బుక్లు, వీళ్ళ భూములు వీళ్ళకి ఏమి రాలేదు. రైతులందరికీ పడితే పాపం వీళ్ళు వట్టిన చూసుకుంటా ఏరిండు. నేను అందుకు వీళ్ళకు తరపున ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీరు గతంలో కోల్పోయినటువంటి రైతు బంధు అంతా కూడా వీళ్ళకు పట్టాలు వచ్చిన తర్వాత వీరు సాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు టెక్నికల్గా ఒక ఇన్స్టాల్మెంటు రైతు ఖాతాలో పడకపోతే తిరిగి ఆ టెక్నికల్ సమస్య పూర్తయిన తర్వాత
అది 4 ఏళ్ల కింద ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కావచ్చు, ఈ రోజు ఇచ్చేటటువంటి రైతు భరోసా కావచ్చు, టెక్నికల్గా ఏదన్నా సమస్య ఉంటే తిరిగి రైతు ఖాతాలో వేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.